జయ జగదంబే. సత్యవాణి గారు అంటారు కదా, కుండలిని జాగృతి అయిన తర్వాత ఇంకేమన్నా చేయాల్సి ఉంటుందా, ఆ పైన ఏమైనా ఉంటాయా ఇంకాను అంటే చెయ్యాల్సిందంతా పైనే ఉంటుంది. చెయ్యాల్సిందంతా పైనే ఉంటుందమ్మా. కుండలిని జాగ్రత్త ఏముంది, మీ మొదటి పెట్టు గట్టిగా మాట్లాడితే. అంటే కుండలిని జాగ్రత్త ఏముంది అంటే ఏంటి రోయ్ అంత చిన్న విషయం అన్నారు అనుకోండి. అలా అని కాదు నా భావం. ఇన్ ది స్కీమ్ ఆఫ్ థింగ్స్ మా విషయాల అనుక్రమణికలో అది చిన్నది. ఎందుకంటే మీరల్లా ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చారు, మీరేమిటో మర్చిపోయారు. మీరంటే సత్యవాణి గారు కాదు, ఎవరన్నా మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత గుర్తు చేసుకునే ప్రయత్నం, తర్వాత గుర్తొస్తుంది దైవం అని. అది కుండలిని జాగృతి, అంతే కదా. ఆ దరిమిల ఏదైతే మీరు బ్రహ్మైక్య సంధానం అనే పెద్ద పదం వాడతాం కదా మనం, రియలైజేషన్. అది అయిన తర్వాత మొత్తం పనంతా తర్వాత ప్రారంభం అవుతుంది. ఇది చదువుకోవడం లాంటిదమ్మా. ఒక డిగ్రీ సాధించడం లాంటి, ఉద్యోగానికి పనికొచ్చేటువంటి ఒక డిగ్రీ సాధించడం కుండలిని జాగ్రత్త అంటే. సహస్రాధికారం చేరిపోయిన తర్వాత దైవీ ప్రణాళిలో మీ పనిని బట్టి మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు ఆ కుండల్ని. మీరు డాక్టరేట్ చేశారు, ఎంఎస్సీ చేశారు, పిహెచ్డీ చేశారు, కానీ మీరు దాన్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేయాలి? మీ ఎంఎస్సీ పిహెచ్డీని మీరు ఇంకొక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఏం పని చేయరు అనుకుందాం. ఒక పని మీద మీరు ఒక ప్రెస్టీజియస్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కాదు, పాడు కాదు, లెక్చరర్. ఎందుకు జాయిన్ అయ్యారు? అక్కడ మీ ఎక్స్పర్టీస్ బాగా ఉపయోగపడుతున్నారు. మేము చిన్నప్పుడు సాగర్లో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ చదువుకునేవాళ్ళం. ఢిల్లీ ఎవరో హన్స్రాజ్ కాలేజ్ ఏదో ఉండే, చాలా ఫేమస్ కాలేజ్. అందులో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదో ఒక ఆయన కోదండరామిరెడ్డి ఎవరో, జువాలజీకి వచ్చారో దేనికి వచ్చారో కూడా గుర్తులేదు నాకైనా. చాలా ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఈ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. ఎందుకు? ఇది క్రీమ్ డీలా క్రీమ్ మీద అనేవారు. మొత్తం ఆంధ్రదేశం మొత్తం మీద ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి అందులో తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళని, అంటే ఆ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు 100 మందిని తీసుకునేవారు. ఆ 100 మందికి అబ్బో బ్రహ్మాండం కదా మరి. మొత్తం ఆంధ్రదేశం అంతట్లోంచి తీసుకున్న మొత్తం అన్ని లక్షలో వేలో మంది విద్యార్థుల్లో ఒక 100 మందిని మీరు సెలెక్ట్ చేశారంటే తప్పకుండా చాలా వాళ్ళు బాగా తెలివైన వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పడానికి అంతటి ప్రొఫెసరు కూడా తన పదవి వదులుకొని లెక్చరర్గా పనిచేసేవారు. అలాగే డాక్టరేట్లు అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి, అంటే ఉదాహరణకి ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు అనుకోండి, డాక్టరేట్ అయింది, కానీ అది వదిలిపెట్టుకుని ఇక్కడ మా స్కూల్లో గుంటూరు దగ్గర ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది, ఆ స్కూల్లో లెక్చరర్గా పనిచేసేవారు ఆయన. స్కూల్ లెక్చరర్ ఉడికే అండమే. నిజానికి లెక్చరర్ ఏముంది, పాడు ఉన్నదే 10th వరకు, టీచర్ కిందే లెక్క. మేమైతే మేస్టారండి అనేవాళ్ళే అంతే. ఆయన ఇదివరకు ఎక్కడ పనిచేసేవాడు? గుంటూరులో పల్నా కాలేజీలో పనిచేసేవాడంటరా, గవర్నమెంట్ కాలేజీలో. అప్పుడు అన్ని గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువ ఉండేవి కదా, పల్నా గవర్నమెంట్ కాలేజీలో పనిచేసేవాడంటరా. ఇక్కడికి ఎందుకు వచ్చారు మాస్టారు? 10th క్లాస్ వాళ్ళు చెప్పడానికి. మీరు అసలు చాలా తెలియని వాళ్ళని మీకు చెప్పడం ముచ్చట్రా. 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ని ప్రిన్సిపాల్ అనేవారు. అంటే కేడర్ కూడా అదే,
గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, రెసిడెన్షియల్ స్కూల్ అది. సో ఏం చెప్తున్నాను మీకు నేను, మీరు డాక్టరేట్ చేశారు అంటే మీ కుండలిని జాగృతి సంపూర్ణం అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? సహస్రారం నుంచి ఆపరేట్ చేయట్లేదు. అనాహతలో ఆపరేట్ చేయొచ్చు, విశుద్ధ నుంచి ఆపరేట్ చేయొచ్చు, అక్కడ మీకున్న పని బట్టి. ఏమ్మా? కాబట్టి కుండలిని జాగృతి అనేది మొదటి మెట్టు. దైవీ కార్యాల్లో మిమ్మల్ని మీరు సమర్పించుకుని ఆ దైవ కార్యాలకి మీరు ఉపయోగపడేటువంటి అర్హత రావాలంటే కుండలిని జాగృతి కావాలి. మీరేదో కుండలిని జాగృతి అయిన తర్వాత బ్రహ్మాత్మైక్య సంధానం అయిపోతుంది, ఆనందామృత డోలలు అలా ఊగుతూ ఉంటాం కావచ్చు అనుకోకండి, ఉండదు కాదు, ఉంటుంది. అంటే దట్ ఈస్ సంథింగ్ యూ కెన్ ఆల్వేస్ లీవ్ యువర్ హ్యాండ్స్ ఆన్. అంటే ఎలా చెప్తారంటే, మీకు ఎప్పుడైనా స్థితి కావాలంటే మీరు వెళ్ళచ్చు. ఈ దైవీ కార్యం వదిలి వెళ్ళాలి, వదలరు కదా అలాగా. సో ఈ అమృత స్థితి మీరు అచీవ్ చేసినా సరే, సాధించినా సరే, మీరు ఆ పనిలోకి పెట్టినప్పుడు మళ్ళీ ఏం ఒక ఎవరు ఆయన పేరు చెప్పొద్దునండి, కానీ ఒక ఫ్యాక్టరీ ఉండేది మా ఊరి దగ్గరలో, పెద్ద ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ఒక ఆయన మరాఠీ అని ఉండేవాడు, గాంధీ గారు ఏదో ఉండేది పేరు. ఆయన మెకానికల్ ఇంజనీర్ బై డిగ్రీ. ఆ ఫ్యాక్టరీ హెడ్ ఆయన. కానీ ఆ జీప్ ఏదో ఉంటుంది, ఆ యూనిట్కి చిన్న ప్రాబ్లం ఏమైనా వస్తే ఈయన అంతటి సఫారీ డ్రెస్ తోటి అలాగే ఆ జీప్ కింద దూరిపోయి చేసేవాడు. అలాగే ఫ్యాక్టరీలో ఎక్కడ ప్రెస్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది, మరో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈయన సింపుల్గా వెళ్ళిపోయి అక్కడ దానికి ఏం చేసేవాడు. వాళ్ళకి తెమలేకపోతే అంటే ఒక దేవుళ్ళ చూసేవారు ఆయన. ఈయనకి తెలియదు లేదురా బాబు అని. అవడానికి ఏమిటి, ఆయన పేరు జిఎంఓ లేకపోతే ఇంకేదో బ్రహ్మాండానికి క్యాడర్ అయింది. ఆ రోజుల్లో 1986లో ఆయనకి 5,000 చిల్లర వచ్చేది జీతం. చిన్న ఊళ్ళో ఎంత డబ్బో లెక్కది, 5,000 అంటే రైతు డబ్బు. కాబట్టి ఎంత పెద్దవాడైనా పొజిషన్లో, కానీ ఏంగా పనిచేశాడు. ఒక ఆపరేటర్కి పని అవ్వకపోతే ఎవడో వాళ్ళు ఎట్లే నుంచి వచ్చి వాడు చేసే లోపల ఈయన అక్కడ వెళ్ళి అక్కర్లేదులే నేను చేసేస్తానని చేసి పడేశాడు. సహస్రారాన్ని చేరుకున్నటువంటి మహాత్ముడు అక్కడ దైవీ కార్యంలో ఎక్కడ ఏ పని ఉంటే స్థాయికి సంబంధం లేకుండా అక్కడి నుంచి ఆపరేట్ చేశాడు. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. డైవింగ్ డీప్ అని చెప్తూ ఉంటాను తరచు, ఆ పుస్తకాన్ని రిఫర్ చేస్తాను నేను. అందులో ఆ హీరోకి మా ప్రధాన పాత్రకి ఈ జ్ఞానబోధ చేసేటువంటిది ఒక గుహలో ఒక క్రిస్టల్ రాయి బోధ చేస్తుంది. నిజానికి పరిణామక్రమంలో ఏమిటి, ఖనిజాలు, మొక్కలు, జంతువులు, మనుష్యులు, ఇది కదా లెక్క. మరి ఖనిజంలో ఉండిపోయాడు, మహాత్ముడు ఎలా అయ్యాడు? ఇంకొకడికి జ్ఞానబోధ చేయాలంటే కనీసం ఇంకో మనిషిలో దేవుడు అవ్వాలి కదా. అంటే ఆ ఏదైతే సాధించాలో ఈ భూమి పరిధిలో అదంతా సాధించి ఆయన కొన్ని మిలియన్ సంవత్సరాలు ఆ క్వార్ట్జ్ రాయిలో, గుహలో ఉన్నటువంటి క్వార్ట్జ్ రాయి ఏదైతే ఉందో ఆ రాయిగా ఉండిపోయేట్టు ఆయన. మరి ఏం చేస్తున్నాడు? ఆ రాయిగానే ఏదో పని చేస్తున్నాడు. దైవీ కార్యం ఏమిటో ఆయన అంతమంది స్పష్టంగా తెలియదు అందులో ఆయన ఏం పని చేస్తున్నాడని. కానీ నేను నా చాయిస్తో, నా ఎంపికతో, నా ఇష్టంతో నేను ఈ రూపాన్ని తీసుకున్నాను అంటాడు ఆయన. అలా ఉండొచ్చు. నీ బ్రహ్మతత్వాన్ని నువ్వు సాధించిన తర్వాత ఎక్కడి నుంచి దైవానికి అవసరమో అక్కడి నుంచి పనిచేస్తావు, ఎటువంటి భేషజాలు లేకుండా. అరే బ్రహ్మతత్వాన్ని సాధించిన వాడిని, దైవీభూతుడిని, నేను మానవ జాతికే సహాయం చేయగలిగిన నేను ఇలా రాయిలా కానీ ఒక్కగానే ఎలా ఉంటానో ఉండొచ్చు. అలా కుండలిని జాగృతి అయిన తర్వాతనే పని ప్రారంభమవుతుంది. ఏమ్మా?
పద్మజ భోగేందర్ గారు అడుగుతారు, మనం పైనుంచి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి వస్తాం కదా, కిందకు వచ్చినప్పుడు మన సహజమైన ఉనికి ఏదో, మనం ఎక్కడి నుంచి వచ్చామో పరమాత్మ నుంచి విడివడి ఆత్మ నుంచి విడివడి జీవాత్మలుగా భూమి మీదకి వచ్చి రకరకాల అనుభవాలు పొంది వెనక్కి వెళ్తాం. మొత్తం ప్రాసెస్ ఇదిగా మనం దాదాపు ప్రతి ఆడియోలోనూ ఇదే చెప్తున్నాను నేను. అయితే కిందకు వచ్చినప్పుడు ఏమిటవుతుంది? మరుపు తెచ్చుకుంటాం. మన ఉనికి గురించి మనం మర్చిపోకపోతే కొన్ని పనులు మన వల్ల అవ్వవు, కొన్ని అనుభవాలు మనం పొందలేము. కాబట్టి మనం మరుపు తెచ్చుకుంటాం. దాన్ని యాక్చువల్గా మహాత్ములు ఎలా చెప్తారంటే అది మరుపు కూడా కాదు అంటారు. కానీ మనకు అర్థమయ్యే భాష పదం మాత్రం మరుపే. మీకు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి ఏదో ఉంటుంది, అందులో ఒక శ్లోకం ఉంటుంది, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానముపోహనంచ. ఇంకా ఇంకో ఇంకో రెండు పదాలు ఉంటాయి. మనకి కావాల్సింది ఎంతవరకే. అందరి హృదయాల్లో ఉంటూ మీ స్మృతికి జ్ఞానానికి, స్మృతికి సంబంధించిన జ్ఞానానికి, అపోహనానికి, మరపుకి కారణం నేనే. నా నుంచే మీ స్మృతి, మీ జ్ఞానం, మీ మరపు కలుగుతున్నాయి అంటాడు కృష్ణస్వామి. అంటే మీ స్మృతి కృష్ణుడే కలగజేస్తున్నాడు, మీ అపోహనం, మీ మరపు ఆయనే కలగజేస్తున్నాడు. ఎక్కడున్నాడు? మీ మనస్సులోనే ఉండి నడిపిస్తున్నాడు వీటిని. సర్వస్య జాహం, అందరికీ కూడా హృదయంలో ఉంటాడు, ఉండి స్మృతి అపోహనం రెండూ కలిగిస్తున్నాడు. జ్ఞానం సరే. కాబట్టి మరపు ఎవరు కలిగిస్తున్నారు? పరమాత్మ కలిగిస్తున్నాడు. మనం ఎలా వదిలిపించుకుంటాం? అది ఇట్ ఈస్ ఇన్ ద వెరీ డిజైన్. ఈ భూమిని తయారు చేసినప్పుడే ఇక్కడ అటువంటి లక్షణాలు కలిగిన జీవుల్ని మాత్రమే ప్రవేశపెడతారు. తాతగారు అంటారు, నాన్న అది అపోహను ఆయన అన్నాడు కృష్ణుడు, నే కాదన్న, కానీ టెక్నికల్గా మరుపు అని కాదు నాన్న, పూర్తిగా కొత్త సెట్ కిందకు వస్తుంది. ఒక కొమ్మలో ఒక కాండంలోంచి ఒక కొమ్మ వచ్చింది, దానికి ఏవో లక్షణాలు ఉన్నాయి. ఆ కొమ్మ పని అయిపోయి అది జన్మ అనుకుంటే, ఆ జన్మలోంచి నువ్వు వెనక్కి వెళ్ళినప్పుడు నీ మొత్తం నువ్వు అనేదాన్ని మొత్తం వెనక్కి తీసుకున్నట్టయితే మళ్ళీ కొత్త అనుభవాలు, కొత్త లక్షణాలు వీటితో ఉన్నప్పుడు నీ పాత అక్కర్లేదు. ఊరికే ఏవేవి కావాలో అంతవరకే ఉంచుకోవాలి. అది ఎక్కడుంటాయి? కాండంలో ఉంటాయి. సోర్స్ అది. అక్కడి నుంచి మళ్ళీ కొత్త కొమ్మ వస్తుంది. కొత్త కొమ్మకి ఇంకొక కొమ్మ ఇంతకుముందు వచ్చి కాయలు కాచి ఏదైతే ఎండిపోయిందో ఆ కొమ్మతో దీనికి సంబంధం లేదు ఇప్పుడు. కానీ దాని అనుభవాలు ఏమైనా ఉంటాయా? జ్ఞాపకాలు ఏమైనా ఉంటాయా? ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని అనుభవాలు కిందకి రావాలో, ఈ కొత్త కొమ్మలో ఎటువంటి పళ్ళు కాయాలో, ఎటువంటి ఆకులు ఉండాలో నిర్ణయించేటువంటి కాండం ఎంత అవసరమో అన్ని లక్షణాలు కిందకి తెస్తుంది. ఇతపూర్వం ఇంకో కొమ్మగా ఉన్నటువంటి జీవితం అసలు గుర్తుండదు. రెండు కొమ్మలు ఒకటేనా? కాదు, రెండు కొమ్మల మూలం ఒకటి. ఏ జీవుడు ఒక జన్మలో కొన్ని రకాల అనుభవాలను సాధిస్తున్నాడో, కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాడో, కొన్ని కొత్త కర్మలు చేసి తర్వాత జన్మకి పునాది వేసుకుంటున్నాడో, అవన్నీ ఆ జన్మతో అయిపోతాయి. ఎక్కడ వెళ్ళిపోతాయి? మళ్ళీ జీవస్థాయిలోకి వెళ్ళిపోతాయి. జీవాత్మ స్థాయిలోకి సారం పెడుతుంది. ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఆ జన్మకి కావాల్సిన అనుభవం, ఆ జన్మలో నేర్చుకోవాల్సిన పాఠం
తర్వాత ఇంకేమైనా కొత్త కోరికలు కోరుకోదలుచుకుంటే కిందకు వచ్చిన తర్వాత వీటికి సంబంధించినటువంటి శక్తి లేదా మనం ఏమనుకుందాం దాని లక్షణాలు అనుకుందాం, అంతవరకు కిందకి తెచ్చుకుంటాడు. పాతవి మర్చిపోయాడు అనాలా? ఎవరు మర్చిపోయారు? ఎవరైతే ఈ అనుభవాల్ని పొందుదాం అనుకుంటున్నాడో ఆ కాండం, ఆ మూలం ఆయనే మర్చిపోడు. ఎంత కావాలో కొత్త జన్మకి అంతే ఇస్తాడు. కానీ మరి గుర్తు లేదుగా, కింద జన్మలో ఏముందో మరుపేగా. మరుపా అంటే మరుపే కాదు. కొత్త లక్షణాలతో కొత్త జన్మ తీసుకున్నాడు జీవుడు, అప్పుడు మరుపు కాదు. సరే, ఏది అయినప్పటికీ కూడా మనకి సామాన్యంగా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే మరుపు. మన పాత జీవితంలో అనుభవాల మరుపు, మనం చేసిన కర్మల మరుపు, మనం తర్వాత జన్మలో ఏం చేయదలుచుకున్నామో మరుపు, మొత్తం అన్ని పైన ఏం నిర్ణయించుకున్నామో కిందకి మరుపు. మరిపోయి అయితే ఇది మన భూమికి ప్రత్యేకమా? మన భూమికి ప్రత్యేకం, మన బ్రహ్మాండానికి ప్రత్యేకం. కానీ వేరే బ్రహ్మాండంలో అలా మరుపు లేకుండా ఆత్మకి ఎంతకు వస్తుంది, ఇక్కడ మన జీవాత్మకి ఎంతకు వస్తుంది. జీవాత్మ కూడా కిందకు రాదు. సారీ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్. జీవాత్మ కిందకి రాదు, జీవుడే కిందకు వచ్చి శరీరాన్ని తీసుకుంటాడు. ఆత్మ యొక్క ఒక విభాగం ఏదైతే జీవుడితో అనుసంధానం అయి ఉంటుందో అది జీవాత్మ అనుకుందాం. ఆ జీవాత్మ శరీరంలోకి రాదు, జీవుడు వస్తాడు. ఆత్మ యొక్క తనకి సంబంధించిన విభాగంతో జీవుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో కొన్ని బ్రహ్మాండాల్లో జీవుడు విడిగా ఉండేట. ప్రత్యక్షంగా ఆ ఆత్మలోని ఒక ముక్క జీవాత్మగా శరీరంలోకి వస్తుంది. శరీరంలోకి వచ్చి ప్రత్యక్షంగా అనుభవాలు పొందుతుంది. మళ్ళీ సారం తీసుకోవడం కాదు, దానికి మరిపొట్టదు. అదే జీవాత్మ ఇందాక ఇంకో శరీరం, ఇప్పుడు ఇంకో శరీరం. జీవుడిలోంచి ఆ జ్ఞాపకాలు వెనక్కి జీవాత్మలో ఉండిపోతాయి మన దగ్గర. కానీ కొన్ని బ్రహ్మాండాల్లో జీవుడు అనే కాన్సెప్ట్ విడిగా ఉండదు, జీవాత్మే శరీరాన్ని ధరిస్తుంది. మీకు నేను చెప్పగలుగుతున్నానా? మీకు మన బ్రహ్మాండంలో జీవుడు అనే కాన్సెప్ట్ ఉంది. జీవాత్మ నుంచి విడిపడి చిన్న చిన్న మొక్కలు అనేక జీవులు ఉంటారు, వాళ్ళ శరీరం తీసుకుంటారు. కొన్ని బ్రహ్మాండాల్లో అది ఉండదు, కాబట్టి అక్కడ మరుపు అనేది లేదు. కాబట్టి పద్మజాభోగేంద్ర గారు వేసిన ఒక ప్రశ్నకి మరుపు ఎందుకుంది? ఎవరైతే ఈ విశ్వాన్ని నియామకం చేస్తున్నాడో ఆ స్వామి, ఆ విశ్వరూప జగద్గురువు, ఆ కృష్ణుడు, ఆయన అన్నాడు ఆ విశ్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఆ మరుపు జీవులకు నేనే కలుగజేస్తున్నాను. కాబట్టి మనం దాటడానికి ఏముండదు, వాళ్ళ అనుగ్రహం ఉంటే మన ప్రయత్నం చేయొచ్చు తప్పకుండా. మన సాధన అంతా దానికోసమే. ఎప్పుడైతే చైతన్యం యొక్క అఖండ స్ఫురణ మనకి కలుగుతుందో అప్పుడు ఇంకా మరుపు అనేటువంటిది లేదు. ఆ స్థితి కోసం మనం ఏం చేస్తాము? సాధన చేస్తాం. ఇవ్వడం అనేది ఎవరి చేతిలో ఉంది? పరమాత్మ చేతిలో ఉంది. అది గ్రేస్. మా గురువుగారు తరచు చెప్పే మాట, మీరెప్పుడు చేసేది సాధన మాత్రమే. సాధనా ఫలాన్ని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు నిర్ణయించి ఆ దైవం కిందకి దింపుతుంది. అందుకని సాధన అయిపోయిన తర్వాత కూడా మీరు ఎదురు చూడాల్సి వస్తుంది. మీరు ఇంకా మీకు ఎక్కడన్నా పోస్టింగ్ ఇవ్వలేదనుకోండి, మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, పోస్టింగ్ రాదు. అలా మీ సాధన అయిపోతుంది. మీరు ఇంకా ఆ ఎరుక మీకు ఇంకా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఎరుకతో పనిచేసే వాళ్ళ సంఖ్య అప్పుడే అక్కర్లేదు. 5 ఏళ్ళ తర్వాత ఇస్తారు, 2 ఏళ్ళ తర్వాత ఇస్తారు, ఏడాది తర్వాత ఇస్తారు.
ఈ లోపల మీ సాధన అయిపోయింది. యు ఆర్ రెడీ ఫర్ పోస్టింగ్, యు ఆర్ రెడీ టు టేక్ అప్ ద జాబ్. మీరు ఆ ఉద్యోగం చేయడానికి మీకు ఇచ్చిన దైవీ ప్రణాళనలో మీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి సమస్తమైన సామగ్రి మీ దగ్గర ఉంది. ఇంకా మీకు అక్కడ పోస్టింగ్ ఇవ్వడానికి అక్కడ పని ఇంకా ప్రారంభం అవ్వలేదు కనుక మీకు ఆ రియలైజేషన్ ఎరుకని ఇవ్వరు సాధన అయిపోతే కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ ఎరుక అనేది, ఆత్మానుసంధానం అనేది ఎప్పుడూ మీ కృషి కాదు. మీరు కృషి చేసి వదిలేస్తారు. ఆ ఫలం ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. మీరు అర్హులే, ఇంకా సమయం రాలేదు. కాబట్టి మరుపు ఉందా? మన బ్రహ్మాండంలో ఉంది, అది పరమాత్మే నిర్ణయిస్తాడు. వేరే బ్రహ్మాండాల్లో మరుపు ఉండక్కర్లేని విధంగా జీవాత్మే ప్రత్యక్షంగా శరీరాన్ని ధరించి పనిచేస్తుంది. కాబట్టి ఇది ద వెరీ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ దాట్. ఈ భూమికి సంబంధించిన లేదా మన బ్రహ్మాండానికి సంబంధించినటువంటి ఆ అమరికే అలా ఉందమ్మా. అంచేత మనం దాన్ని ఏమి దాటగలిగేది లేదు. ఊరికే ప్రార్థన చేయగలం. చైతన్య అడిగారు, చైతన్య కుమార్ గారు కాదు, చైతన్య. త్రిమూర్తుల పైన త్రిపుర సుందరం కదా చెప్పుకుంటాం, హైరార్కీ ఎలా ఉంటుంది. కామాక్షి త్రిపుర సుందరి. మరి ఏకాంబరేశ్వరుడు త్రిమూర్తుల్లో ఒకడు. ఆయనకి ఈవిడికి వివాహం ఎలా అని అడిగారు ఆయన. మొట్టమొదట ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. త్రిపుర సుందరి తప్పకుండా త్రిమూర్తుల పైదే. కానీ మనం త్రిపుర సుందరి అనుకున్న ప్రతి రూపములోనూ ఆ నామం ధరించిన ఆ దేవి యొక్క అవతారంలో త్రిపుర సుందరి అంశ ఎంత? ఒకటి. రెండు, మనం ఏదైతే కళ్యాణం చేస్తున్నామో ఆ కళ్యాణానికి అర్థము ఏమిటి? మనం కళ్యాణం చేస్తాం. కళ్యాణం చేసినప్పుడు మన అర్థం ఏమిటి? ఒక చాలా 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 క్రూడ్ భౌతిక అర్థం మనకి. అంటే ఏకాంబరేశ్వరుడు భర్త, త్రిపుర సుందరి కామాక్షి త్రిపుర సుందరి ఆయన భార్య. వీళ్ళిద్దరికీ మధ్యలో మనం ఎన్ని ఊహించుకుంటాం? సంసారం చేయడం కూడా ఊహించుకుంటాం. అవునా కదా? అంతే కదా, లేకపోతే మన బాధ ఎందుకు వచ్చింది? త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి ఏకాంబరేశ్వరుడు వెళ్ళి త్రిపుర సుందరి అయినటువంటి కామాక్షిని ఎలా వివాహం చేసుకుంటాడు? ఆయనకి పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలి. త్రిపుర సుందరిని వివాహం చేసుకోవాలంటే అవతల వాడు సదాశివుడు అయి ఉండాలి కదా. అంతవరకు అవగాహన సరే, కానీ మనం దానికి ఆపాదించేటువంటి భౌతికత, ఫిజికాలిటీ, అది మన అవగాహనలో ఉన్న లోపం. ఇక్కడ చైతన్య గారికి కాదు, మొత్తం మన ఎవరైతే ఈ సనాతన ధర్మంలో ఉండి ఈ హైరార్కీని కొంతవరకు అర్థం నేను జాగ్రత్తగానే అంటున్నాను, తెలిసే అంటున్నాను అన్నమాట. హైరార్కీని, ఈ పరంపర, దాన్ని కొంతవరకు అర్థం చేసుకున్న మనకి ఈ గందరగోళం ఉంటుంది. అసలు కళ్యాణం అంటే మనం అనుకున్నట్టుగా ఒక ఆడ మగ, ఎక్కడైతే మనకి మానవులకి జరిగేటువంటి పెళ్ళి, తర్వాత శోభనం, తర్వాత పిల్లలు, ఈ గోలగా మీరు అర్థం చేసుకోకండి. కళ్యాణం ఒక ప్రక్రియ. రెండు చైతన్యాలు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. కామాక్షి శక్తి, ఏకాంబరేశ్వరి చైతన్యం, ఇలాంటి మోస వ్యవహారంలోకి వెళ్ళకండి. ప్రతి దైవంలోనూ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం తన పని చేసుకుందుకు కావాల్సినటువంటి శక్తిని కలిగి ఉంటుంది, అంతే. అండి, మీకు చేతులు ఉన్నాయి, ఆ చేతులు పైకెత్తి ఏదో తీయాలనేటువంటిది మీ చైతన్యం యొక్క స్ఫురణ, దానికి కావాల్సిన శక్తి, అంతే.
కాబట్టి ఒకళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళు కంట్రోల్ చేయబడేవాళ్ళు. శక్తి గొప్పదా, చైతన్యం గొప్పదా? అబ్బో, ఈ దుర్మార్గ వివాదంలోకి వెళ్ళకండి. ఇప్పుడు కళ్యాణం అంటే ఏమిటి? రెండు చైతన్యాలు ఒక పనిలో కలిసి ఉంటాయి. ఒక పని ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది వాళ్ళకి. ఆ పని ఆ రెండు చైతన్యాలు, కామాక్షి, త్రిపుర సుందరి యొక్క అంశ అయినటువంటి కామాక్షిదేవి, త్రిమూర్తుల్లో ఒకటి శివుడి యొక్క ఏకాంబరేశ్వర రూపం, ఆ చైతన్యం, ఈ చైతన్యం కలిసి ఒక కార్యం చేస్తాయి. దాన్ని పొసగేలా చేసేటువంటి ఒకానొక తంతు మనం దాన్ని కళ్యాణం అంటాం. దాంట్లోంచి ఆ తంతు జరపడంలో ఏ ఎనర్జీ వస్తుందో ఆ శక్తిని ఉపయోగించి వీళ్ళు ఏదో ప్రాజెక్ట్ చేస్తారు. అది అంతవరకే తీసుకోవాలి. అది కూడా ఎందుకు చేస్తున్నారు కళ్యాణం? మొత్తం అందరి దేవుడికి కళ్యాణాలు చేస్తున్నారా? రామ కళ్యాణం చేస్తారు. కృష్ణ కళ్యాణం చేయక విన్నారా మీరు? రామ కళ్యాణం ఏ ఏ ఫైలో అంటే ఎలా చెప్తారు, ఏ స్థాయిలో చేస్తారో మొత్తం దేశం అంతటా పందిళ్ళేసి సంబరపడిపోయి రామ కళ్యాణం చేసుకుంటాం. కృష్ణ కళ్యాణం అలా చేయమే, శివ కళ్యాణం కూడా చేయమే. మీరు వెంటనే మొరమళ్ళలో వీరేశ్వరుడికి రోజు కళ్యాణం జరుగుతుంది. అలా ఎక్సెప్షన్స్ అవి విడిగా ఉండనివ్వండి. ఈ ప్రాంతానికి ఇక్కడ సీతారామ కళ్యాణం జరగడం మంచిది. ఈ భారతదేశంలో దీనివల్ల ఏ శక్తి రావాలో ఆ శక్తి ఉద్భవిస్తుంది. అక్కడ ఏం జరగాలో జరుగుతుంది. అది ప్రపంచం మొత్తానికి శక్తి ఉపయోగిస్తుందా, కేవలం ఆర్యావర్తం వరకే ఉంటుందా, ఆ కథ తర్వాత. కాబట్టి కళ్యాణం అనగానే ఒక భార్యాభర్త మధ్యవర్గాలు కట్టుకుని తర్వాత ఏదో లాజహోమం మరొకటి చేసేసి తర్వాత శోభనానికి ఉపక్రమించడం, ఆ సిరీస్లో వెళ్ళకండి. ఎప్పుడైతే మీరు కళ్యాణాన్ని కేవలము కూడా రెండు చైతన్యాలు కలిసి పనిచేసేందుకు కావాల్సినటువంటి శక్తిని, అందులో వాళ్ళు ఏ ప్రాజెక్టులో పనిచేస్తారో ఆ ప్రాజెక్టు కావాల్సిన శక్తిని పట్టుకొచ్చేటువంటి ఒక ప్రక్రియని మీరు అర్థం చేసుకున్న వెంటనే మీకు త్రిపుర సుందరిని ఆయన ఎవరో త్రిమూర్తుల్లో శివుడు ఎలా పెళ్లి చేసుకుంటాడని సందేహం పోతుంది. అది పెళ్ళే జరగలేదు అక్కడ మనం అనుకున్న అర్థంలో. రాధా కళ్యాణం గురించి మాట్లాడాను కదా. రాధా కళ్యాణం ఈ ఆర్యావర్తంలో కొంతకాలం చేశారట. ఎప్పుడు చేశారు? ఏ సీక్రెట్ టెక్స్ట్లో ఉంది, ఏ దైవీ గ్రంథంలో, మత గ్రంథంలో ఉంది, సనాతన ధర్మంలో ఉండేటువంటి పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో ఎక్కడ ఉందా? లేదండి, తెలియదు. నాకు తెలియదు. మహర్షి చెప్పింది ఏమిటి అంటే, కృష్ణ నిర్యాణం తర్వాత కూడా కొన్ని వందల ఏళ్ల పాటు, అంటే కొన్ని శతాబ్దాల పాటు రుక్మిణీ కృష్ణుల కళ్యాణం చేసేవారు. ఈవేళ శ్రీరామ కళ్యాణం, సీతారామ కళ్యాణం ఎలా చేస్తున్నారో అలా రుక్మిణీ కళ్యాణం సెలబ్రేట్ చేసుకునేవారు. ఎందుకంటే రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ప్రక్రియ ద్వారా వచ్చేటువంటి శక్తి అప్పుడు ఆ కృష్ణ చైతన్యానికి రుక్మిణీ చైతన్యానికి కలిసి పనిచేసేటువంటి సందర్భంలో అది ఉపయోగిస్తుంది. ఇప్పుడు రుక్మిణీ చైతన్యం లేదా? ఉన్నది. కృష్ణ చైతన్యం ఉన్నది, చాలా యాక్టివ్గా ఉంది కృష్ణ చైతన్యం. అయినా సరే ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం ద్వారా సాగవలసిన ప్రక్రియ ఏమీ లేదు. అందులో రుక్మిణీ కళ్యాణం జరగడం లేదు. కాబట్టి దేవతల కళ్యాణాలు మొట్టమొదటి విషయం, అది మామూలు భౌతికమైన పెళ్లిగా దాన్ని అర్థం చేసుకోకండి. రెండవ విషయం, మనం ఎవరెవరికి ముడెడతామో వాళ్ళ ఇద్దరి మధ్య పెళ్ళి అయిందనే భావన కూడా రానివ్వకండి. ఎందుకు అంటే, త్రిపుర సుందరి ఉంది, 8 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్ల, ఆవిడకి వీరభద్రస్వామితో పెళ్ళి. అవునా? అదేమిటి, శివుడితో కాదా? కాకినాడలో త్రిపుర సుందరి కూడా ఉంది, పెండాలు జరుగుతుంది అంటారే. త్రిపుర సుందరి ఎక్కడది? 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. సరే, త్రిపుర సుందరి కూడా అంటే అందరికీ తెలుస్తుందండి. చెప్పొచ్చేది ఏంటంటే, అక్కడ త్రిపుర సుందరికి భర్తగా ఎవరిని? వీరభద్రస్వామి చూపిస్తారు, శివుడు కాదు. అదే త్రిపుర సుందరికి ఇంకొన్ని చోట్ల భద్రకాళి, ఈయన ఎవరు,
ఇంకొక ఆయన ఎవరో సుందరేశ్వరుడు ఎవరో. భద్రకాళికి శివుడు కాదు, వీరభద్రుడితో కళ్యాణం కొన్ని గుళ్ళల్లో. నిజమా? అవునా? అలా ఉందా? పార్వతి యొక్క అంశ కాళీ అనుకుందాం కాసేపు. కొన్నిసార్లు ఎక్కడ వస్తుంది మనకి, చండీదేవి నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొన్ని కాళీ రూపాలు అవిగా అవి ఉన్నాయి, కొన్ని అమ్మవారి కోశల నుంచి వచ్చింది కాబట్టి శరీరంలోంచి కౌశికి అంటారు. కాళీ అదో రకమైన కాళీ. చండముండాసులను చంపినటువంటి కాళీ వేరే. ఆవిడ సుందరమైన రూపంగా ఉండదు. మరి మీకు కథలో చండీ పాటలో గుర్తుంటే, ద్వీపి చర్మ పరిధాన శుష్కమాంసాతి భైరవ, అలా నిమగ్నారక్తైన జిఫ్ఫాలన భీషణ అని వర్ణిస్తారు ఆవిడని. ద్వీపి చర్మ పరిధాన, చిరుతపులి చర్మం ఏదో కట్టుకుందిట బట్టలుగాను, పూర్తి నగ్నంగా ఏం లేదు. ద్వీపి చర్మ పరిధాన శుష్కమాంస అతి భైరవ, అంటే చక్కగా పొందిగ్గా ఉన్నటువంటి శరీరావయవాలతో అందంగా ఉండేటువంటి కాలి కాదు, ఎండిపోయినట్టుగా ఉంటుంది శరీరం. అతి భైరవ, అతి భీషణ, భయంకరంగా ఉంటుంది. నిమగ్నారక్తనైన, ఒక ఎర్రటి కళ్ళు, జిఫ్ఫాలన భీషణ, నాలిక పెద్దగా బయటికి చాపి భీషణంగా ఉంది. ఇది చండముండా వధ చేసినటువంటి చాముండాదేవి యొక్క వర్ణన. ఆవిడ చాముండా కాళీ. మరి అన్ని వేళ అదే ఉందా? రక్తబీజోతులు ఆ కాళీ ఎలా ఉందా? మళ్ళీ వేరేగా ఉంటుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, ఎప్పుడు ఏ రూపం, ఏం పని. ఆవిడ ఒకసారి చెండిలోంచి వస్తుంది, ఒకసారి పార్వతిలోంచి వస్తుంది. ఆవిడ కాళే, ఈవిడ కాళే. అప్పుడు ఆవిడకి ఎవరితో వివాహం చేయించాలి? కళ్యాణం చేయించాలంటే కొత్తగా అసలు కళ్యాణం చేయించాలా? ఏ ప్రయోజనం కోసం ఆ కళ్యాణం అనేటువంటి తంతు జరుగుతోంది? కళ్యాణం అంటే ఏమిటి? శుభము అని కదా కళ్యాణమస్తు అంటారు. పెళ్ళవాళ్ళని కాదు, శుభం జరగాలని. ఒక శుభం జరగడానికి ఏ తంతుకు జరగాలో ఆ తంతు జరుగుతోంది ఈ రెండు చైతన్యాలకి మధ్యలో. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి అవగాహనలో ఉండేటువంటి వివాహ ప్రక్రియని మీరు భావించకుండా ఉన్నట్టయితే, త్రిపుర సుందరి యొక్క అంశకి త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి శివుడికి మధ్యలో జరిగిన కళ్యాణం మీకు వివాహంగా అనిపించదు. వివాహ ప్రక్రియలో ఉంటే ఉండేవాడి మీరు ఏ తంతైనా చేయండి, ఏ మంత్రమైనా చదవండి, జరిగేది కళ్యాణకారకమైనటువంటి ఒక ప్రక్రియ. దానివల్ల ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ రెండు చైతన్యాలు కలిసి చేయవలసిన పని కారణంగా వీరితో ఏ పని చేస్తారో ఆ పనికి శక్తి ఉపయోగపడుతుంది. కథను అంతవరకే అర్థం చేసుకోండి. అప్పుడు మనకి మనసు కష్టం కలగదు, సందేహాలు కలగవు. అయ్యో వాడు వీడిని పెళ్లి చేసుకోవచ్చా, వీడు వాడిని పెళ్లి చేసుకోవచ్చా. మరి శారదాంబ ఉంటుందనుకోండి, ఒకటి మన శృంగేరిలోను. శారదాంబ సరస్వతిదేవి కదా, రూపం కూడా వీణ పట్టుకుని అలాగే ఉంటుంది. మరి శివుడు కదా అక్కడ. ఆవిడ కన్సార్ట్ ఎవరు? శారదాంబ సమేత చంద్రమౌళీశ్వరుడు. కొల్హాపూర్ వెళ్ళారు, మహాలక్ష్మి ఉంటుంది. ఎవరు మహాలక్ష్మి? ఎవడో మన సతీదేవి శరీరాన్ని ఖండఖండాలుగా చేస్తే శివయ్య బుధం మీద పట్టుకెళ్ళినప్పుడు మహాలక్ష్మి అంటే ఆవిడెవరు? ఆ మహాలక్ష్మి నారాయణుడు కాదు, నాకు తెలుసు భర్త. మరి ప్రయాగలో ఒక మంగళే ఎవరావిడ? మాధవీదేవి ఎవరు? ప్రయాగలో అనుకుంటాను. ఒక చోట మాధవీదేవి ఉంటుంది, ఇలహాబాదా ఎక్కడో ఒక చోట. మరి మాధవీదేవి అంటే లక్ష్మీదేవి అవుతారు.
శివసతి కదా, ఆ పేరు ఎలా? కాబట్టి అన్నప్పుడు మనం ఎరుగున్నటువంటి భౌతికమైన వరుసలు, భౌతికమైన తంతులు, ప్రక్రియలు, వాటి తర్వాత జరిగేటువంటి భౌతిక కార్యక్రమాలు ఈ పరిధిలో ఆలోచించకుండా వాటిని కేవలము కొన్ని చైతన్యాలు కొన్ని ప్రాజెక్టుల మీద పనిచేస్తున్నాయి, వాటికి అవసరమైన శక్తి కోసం వాటికి ఎటువంటి అనుసంధాన ప్రక్రియ జరగాలో అది జరుగుతోంది. దాన్ని మనం వివాహంగా అర్థం చేసుకుంటున్నాం మాత్రమేనటువంటి ఎరుక మనం కలిగి ఉన్నట్టయితే మనకి దాని యందు ఆ క్లేశం పోతుంది, సందేహం పోతుంది. ఏమండి? కాబట్టి ఈ వేళకి ఇంతే. మరి మరోసారి మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.